సరే అయితే టీటీడీలో మీరు ఈఓగా ఉన్నారు. మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అయితే టీటీడీ ఈఓగా ఆ స్వామివారి సేవలో మీరు నిమగ్నం అవుతున్నప్పుడు మీకు ఎలాంటి అనుభూతి కలిగేది? అంటే ఒకటమ్మా, తిరుమల హ్మ్. తిరుపతి దేవస్థానం అన్నది అది ఒక అనిర్వచనీయమైన అనుభవం. హ్మ్. మేమందరం కూడా అంటే ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న అధికారులందరం కూడా ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో అవకాశం ఇస్తే బాగుంటుంది కదా అని చాలామంది ఆశిస్తాం. అవును. సో స్వామివారి అనుగ్రహంతో అది మనకి లభిస్తుంది. ఆ ఉద్యోగంలో చేరిన మరుక్షణం నాకు అనిపించింది ఏంటంటే, మనం స్వామివారి చేతుల్లో ఒక కీలు బొమ్మవి. స్వామివారు ఏ కార్యక్రమాలు పూర్తవ్వాలని అనుకుంటారో ఆ కార్యక్రమాలు మాత్రమే వేగవంతం అవుతాయి. హ్మ్. ఏ కార్యక్రమాలు స్వామివారు ఇప్పుడు కాదు, ఈ తర్వాత ఎప్పుడైనా చేయొచ్చు అని వారికి అనిపిస్తే మనం ఎంత బలాన్ని ఉపయోగించి ఆ కార్యక్రమాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేసినా అది ఒక అంగుళం కూడా కదలదు. హ్మ్. ఇది నా అనుభవం. కొన్ని అక్కడ మనం ఆలోచన చేసి మనం అధికారులతో మాట్లాడి బోర్డు యొక్క తీర్మానం తీసుకుని మనం అందరికీ ఆదేశాలు ఇవ్వంగానే ఆదేశాలు అందిన తడవుతోనే చకచక చకచక పనులు అయిపోతాయి. హ్మ్. కొన్ని విషయాల్లో ఆదేశాలన్నీ తయారవుతాయి, ఆదేశాలు ఇస్తాం, కానీ పని జరగదు. ఎందుకు జరగలేదు అంటే అది స్వామివారి యొక్క నిర్ణయం, మనం దానికోసం ఎదురు చూడాలి అనే ఒక సందేశం వస్తుంది. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రత్యక్షంగా వెంకటేశ్వర స్వామి అక్కడ వెలసి ఆ సంస్థని ఆ సంస్థని చేరే భక్తులందరినీ తరింపచేయడానికి ఆయన పూనుకున్నారు. ఆయన అనుగ్రహంతో అక్కడ ఉండి ఆయన నడిపిస్తున్నారు. ఆ భావంతో పనిచేసే విధంగా స్వామివారు నన్ను నడిపించారని నా నమ్మకం. హ్మ్. కాబట్టి అక్కడికి వెళ్ళటం వరకు ప్రభుత్వంలో ఎవరో పెద్దల యొక్క నిర్ణయం కావచ్చు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని విషయాల్లో కూడా స్వామివారిదే స్వతంత్రం. మనం కేవలం ఆయన చేతుల్లో కేవలం కీలు బొమ్మ. వారు చేస్తూ వారు ఉంటారు. మనం చేస్తుంటారు, చేసుకుంటూ వెళ్తాము. మనం చేసుకుంటూ పోవడమే. అంతే. అనేక మంది వచ్చి ఓ ఎంత బాగా చేశారండి, ఎంత మంచి పేరు వచ్చింది అంటే నేను వెంటనే ప్రయత్నపూర్వకంగా ఇది కేవలం స్వామివారి అనుగ్రహం, స్వామివారి అనుగ్రహం అని చెప్తూ ఉంటానండి. హ్మ్. ఎందుకంటే మన వల్ల జరిగేది చాలా కొద్ది మేలు. ఆయన అనుగ్రహం వల్ల అనేక విషయాల్లో మంచి ఫలితాలు వస్తాయి, మంచి గ్రంథాలు ముద్రితం అవుతాయి, మంచి క్షేత్రాల అభివృద్ధి అవుతాయి, మంచి ఉత్సవాలు జరుగుతాయి. అనేక మంది భక్తులు ముందెన్నడూ కూడా వచ్చి స్వామివారి యొక్క దర్శన భాగ్యాన్ని పొందలేని వారు అప్పుడు వస్తూ ఉంటారు. వాళ్ళ దర్శనం తర్వాత మనకెక్కడో తారసపడతారు, వాళ్ళ అనుభూతిని మనతో పంచుకుంటారు. అది విన్న తర్వాత మనకి ఇంకా ఆనందం పెరుగుతూ ఉంటుంది. వాళ్ళ ఆనందాన్ని వింటున్న కొద్దీ మనలో కూడా చాలా గొప్ప ఉత్సాహం బయలుదేరుతుంది. హ్మ్. ఈ విధంగా అక్కడ జరిగిన 2 సంవత్సరాల 3 నెలలు అనుకుంటాను అక్కడ ఉన్నాను నేను. ఆ సమయం అంతా కూడా ఈ విధమైన ఆనందంతోనే నడిచింది. అనేక మంది మహానుభావులు ఉన్నారు సమాజంలో. పండితులు కావచ్చు, ప్రవచనకారులు కావచ్చు, సంగీతజ్ఞులు కావచ్చు, చరిత్రకారులు కావచ్చు, సామాజిక సేవ చేస్తున్నవారు కావచ్చు. ఒక్కొక్కరి యొక్క ఆలోచన విధానం, వారి అనుభవాలు, స్వామివారు వారితో సంపర్కం చేసే విధానం అది వింటున్నప్పుడు మనకి ఒక రకమైన ఒక ఆనందం మనస్సులో పొంగే అనుభూతి నాకు కలిగింది. హ్మ్. చాలా గొప్ప అనుభూతి ఆ ప్రాంతంలో లభించింది. మనకున్న ప్రారబ్ధ కర్మ వల్ల ఎంత మనకి లభిస్తుందో అంతే అక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత వెంటనే అక్కడి నుంచి బదిలీ అయిపోయి రావాల్సి వస్తుంది. ఆ మాత్రం సేవ చేసుకునే అవకాశం కలగటం కూడా నిజంగా అది భాగ్యంగా మనం ఫీల్ అవ్వాలి. అది ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఆ భాగ్యం అనేది అది ఒక మనకి కేవలం అవును. వ్యక్తి అదృష్టమే కాదమ్మా. హ్మ్. నా ఆలోచనలో మా పూర్వీకులందరూ కూడా చేసిన తపస్సు యొక్క అనుగ్రహం పుణ్యఫలం. నాకు హ్మ్. లభించింది. ఇక్కడ ఒక వ్యక్తి తలకిందుల తపస్సు చేసినా కూడా కలికాలంలో అలాంటి సంపాదించలేం. హ్మ్. ఎందుకంటే స్వామివారి సమక్షంలో కూర్చుని
మన గోత్రనామాలతో స్వామివారికి వైభవోత్సవాలు, బ్రహ్మోత్సవాలు చేస్తున్నారంటే ఎంత గొప్ప విషయం. ఉమ్, ఆయన ఎదురుకుండా కూర్చుని ఒక ఒక కింకరుడిలాగా మన గోత్రనామాలు చెప్పుకుని స్వామివారికి మనం అభిషేకం చేయించడం కానీ, స్వామివారికి అర్చన చేయించడం కానీ, ఈ ఒక్కొక్క అనుభూతి కూడా మనం చూస్తే ఎంత గొప్ప అదృష్టం. ఇంత జనాభా 140 కోట్ల జనాభా భారతదేశంలో ఉండగా, ప్రపంచవ్యాప్తంగా ఇన్ని కోట్ల మంది స్వామివారి భక్తులు ఉండగా, నాకు ఈ అవకాశం స్వామివారు ఇచ్చారంటే నాకు నేను అనే భావం కాకుండా ఒక 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 సంతతి, ఆ కాశ్యపస గోత్రంలో ఉన్న ఒక 20 తరాల వారందరూ కూడా చేసిన గొప్ప తపస్సు, వారు చేసిన పూజ, వారు చేసిన త్యాగము, దానికి గుర్తింపుగా ఒక డింబకుండా ఎవరో స్వామివారు ఎంపిక చేసుకుని అక్కడ సేవ చేయడానికి కూర్చోబెడతాడు. అంతేగాని మనలో ఏమీ ఉండదమ్మా. ఉమ్. ఇది నా సంపూర్ణమైన విశ్వాసం.